అందరికీ నమస్కారం. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందుకాంతో ఫలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అనుచు కుయ్యాలించే సంరంభియై. బమ్మెర పోతనామాత్యుల వారు ఆంధ్ర భాగవతంలో గజేంద్ర మోక్షణంలో శాపవశాత్తు ఆ గజేంద్రుడు మొసలికి చిక్కి తన యొక్క సర్వశక్తులు ఒడ్డి ఇంక నేను జయించలేను, నా శక్తి సామర్థ్యాలు ఈ మొసలి బారి నుండి నన్ను రక్షింపలేవు అని ఎవరైతే రక్షిస్తారో, ఎవరైతే ఉన్నారో ఆయనను శరణాగతి వేడితే, ఎప్పుడైతే విష్ణుమూర్తికి శరణాగతి అత్యంత ప్రధానమైనటువంటిది, ఆ శరణాగతి చేసినప్పుడు స్వామివారు విష్ణుమూర్తి సాక్షాత్తు లక్ష్మీదేవితో ఎలా ఉన్నారో వర్ణించారు. అందులోనూ కూడా ఈ పద్యానికి ఇంకో విశేషం కూడా చాలామంది చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో అన్నదో మనకు తెలియదు, ఆ విష్ణుమూర్తికే తెలియాలి. ఏమిటి అంటే, అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అని మాత్రమే ఈయన రాయగలిగారని, అంతకన్నా విష్ణుమూర్తులు ఆ లోపల ఏం చేస్తూ ఉంటారు అనేటటువంటిది ఈయనకి తెలియదు. కాబట్టి ఈయన రాయడానికి సంకోచిస్తూ అక్కడి నుంచి కలం కదలక విచారంతో ఏదో అవసరంతో బయటికి వెళ్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి, ఎందుకంటే పలికెడిది భాగవతమట పలికించడవాడు రామభద్రుండట అన్నాడు కదా. అంచేత రామావతారమైనా కృష్ణావతారమైనా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో దశావతారాల్లో ఒకటే కాబట్టి ఆ పోతన గారి రూపంలోనే వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేశారు. ఇక్కడ మీద ఇక్కడ వరకు ఈయన రాశారు ఆరని, పోతన గారు రాశారని, ఇక మీద సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాశారని కూడా చెప్తారు. దాని మీద ఆ విషయాన్ని మళ్ళీ మనం తర్వాత ఇంకో సందర్భంలో ముచ్చటించుకుందాం. అలవైకుంఠ ప్రస్తుతానికి మాత్రం ఎక్కడి వరకు పోతన గారు రాశారన్నారో అది మాత్రం చెప్తాను. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అని మాత్రం రాసి ఆప్ చేశారని. అంటే దీని అర్థం ఏంటంటే, అలా అంటే అక్కడ వైకుంఠపురంబులో, ఆ వైకుంఠంలో నగరిలో, అందులో ఉన్నటువంటి ఆయన యొక్క నగరంలో ఆమూల సౌధంబుదాపల, ఆ నగరంలో ఒక మూల ప్రాంతంలో అక్కడున్నటువంటి ఒక పెద్ద సౌధం దగ్గర, ఆ సౌధం దగ్గర వరకు ఈయన రాశారు. అంటే వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంబుదాపల అని రాస్తే ఈయన విష్ణుమూర్తి మందార వనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అనుజు కుయ్యాలించ సంరంభి అని విన్ని సాక్షాత్ విష్ణుమూర్తి పూర్తి చేశారని. అంటే మందారవన ఆ వైకుంఠపురంలో నగరంలో మందారవనాంతరము, మందారవనానికి అవతల ఏముందిట మందారవనం, మందార వృక్షముల యొక్క ప్రాంతము పక్కన ఉన్నటువంటి సరోవరం. కారణం ఏంటంటే మందార వృక్షములు తేనెను ఎక్కువగా స్రవింపజేస్తాయి, అక్కడికి తుమ్మెదలు ఎక్కువ వస్తాయి మకరందానికి రోలడానికి. అందుచేత ఆ తుమ్మెద జుంకారం ఉంది చూసారా, అది చాలా మంచి, అది జుమ్ అంటూ ఉంటుంది, దాన్నే జుమ్మంది నాదము అంటాము. ఆ నాదము అత్యంత మనోహరమైనటువంటిది, ప్రణయ చిహ్నమైనటువంటిది, శృంగార భైరత్వమైనటువంటిది. అంచేత
అమృత సరము, అమృత సరోవరం ఒకటి ఉంది అక్కడ. ఆ మందారవనానికి అవతల అమృత సరోవరం ఉందని, ఆ అమృత సరోవరం దగ్గర మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల, ఆ ప్రాంతమునందున్నటువంటి ఆ ప్రాంతమునందు ఉన్నటువంటి చంద్ర ఇందు అంటే చంద్రుడు, ఆ చంద్రబింబము యొక్క కాంతి ప్రసరణ ఎక్కువగా ఆ సరోవరం మీద పడిన కారణంగా కాంతోపలోత్పల పర్యంక, అక్కడ ఆ ఉత్పలము అంటే ఆ నల్ల కలువ పువ్వులు, ఆ నల్ల కలువ పువ్వులు ఆ ఇంద్రుడి యొక్క అంటే ఇందు అంటే ఆ చంద్రుడి యొక్క కిరణములు పడి ఆ నల్ల తామర పువ్వులు వలె ఉన్నటువంటి ఆ యొక్క పుష్పాలు వికసించేటటువంటి ప్రాంతంలో మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల, ఈ యొక్క ఈ లక్ష్మీదేవితోటి ఆ ఉత్పల పర్యంకము అంటే ఆ నల్ల కలువ పువ్వులతో ఉన్నటువంటి పక్క ఆయన యొక్క పడక, ఆ పర్యంకము అంటే ఆయన పడుకునేటటువంటి అంకసీమ, ఆ అంకసీమ మీద ఆమెతోటి రమా వినోదియగు, ఆ రమాదేవి యొక్క రమయతీతి రమా శబ్దానికి రమింపజేయునది అని, అంచేత ఆయనకి మనోహరాన్ని ఆయన్ని రమణీయంగా చేసేటటువంటి ఆ రమాదేవి, ఆ లక్ష్మీదేవి ఆమెతో కొలిపి వినోదంగా ఉన్నప్పుడు రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు, ఆ టైములో ఆ సమయంలో రమా వినోదంలో ఉన్నటువంటి ఆయన అప్పటికీ ఆపన్న ప్రసన్నుండు, అయినా కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఉన్నవారికి ప్రసన్నమయ్యేటటువంటి ఆ విష్ణుమూర్తి ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆపదలో ఉన్నారు అంటే రక్షించడానికి ముందుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అంటే విష్ణుమూర్తినే చెప్పారు. కారణం స్థితికారకుడు కదా, మరి ఆయన మొట్టమొదటి ఆయనే వెళ్ళాలి. ఆయనతో కూడా పూర్తిగా అనేటువంటి విషయం ఏదైనా అంత జటిలమైన విషయం వస్తే పరమేశ్వరుడు వస్తారు. అంచేత రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము. ఇక్కడ చాలామంది అనుకుంటారు నాగేంద్రము అంటే నాగుపాములలో ఇంద్రుడు వంటి నాగము అనుకుంటారు. కానీ సంస్కృతంలో నాగము అంటే ఏనుగు. ఏనుగులలో ఇంద్రుడు గజరాజు, ఆ మొర ఆ యొక్క గజేంద్రుడు ఉన్నాడే, ఆ గజేంద్రుడు ఎవరు? నాగేంద్రము. నాగ అంటే సంస్కృతంలో ఏనుగు అని. అంచేత ఆ గజేంద్రుడు యొక్క విహ్వలము ఆ భయకంపితుడై పూర్తి మనసావాచాకర్మణ పాహి పాహి రక్షించు రక్షించు అని కోరుతున్నటువంటి సందర్భంలో ఆ రక్షించమన్నప్పుడు ఏ విధంగా ఆయన రక్షించమని పదప్రయోగం చేస్తారు? ఏనుగులు ఏం చేస్తాయి? ఘేంకరిస్తాయి. ఘేంకరించినప్పుడు వచ్చేటటువంటి శబ్దం ఎలా ఉంటుందో కూడా పోతన గారి జాతీయంలో, ఆయన యొక్క నుడికారంలో జాతీయంలో ఇక్కడ ఎటువంటి పదప్రయోగం చేశారో చూడండి. ఆ మొరని ఎలా రాశారో చూడండి, చక్కటి పదప్రయోగం. విహ్వల నాగేంద్రము పాహి పాహి అనుజు కుయ్యాలించే సౌరంభి. కుయ్యో అన్నారు. కుయ్యో మొయ్యో మొర్రో అంటాం మనం. కుయ్యో మొర్రో అంటే అమ్మో బాబోయ్ ఎంత దెబ్బ తగిలిందో అని ఒక ప్రాంతంలో అమ్మో అంటాం ఒక దగ్గర, బాబోయ్ అంటారు ఇంకొక దగ్గర, కుయ్యో అంటారు ఇంకో దగ్గర. అంచేత కుయ్యాలించే ఆ యొక్క ఏనుగు యొక్క ఆ గజేంద్రుడి యొక్క కుయ్యో అనేటటువంటి ఆ మొరను ఆలకించి సంరంభించారు. ఆయన అక్కడి నుంచి ఒక్క ఉదుటున బయలుదేరిపోయారు. ఇది ఈ పద్యం యొక్క విశ్లేషణ తాత్పర్యం. నా పద్యము తాత్పర్యము విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలతో మీ పొదళ్ళపర్తి శివ.